వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు ఎంతో మంది మరణిస్తున్నారని ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రక్షాబంధన్ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ క్యాంపు కార్యాలయంలో జర్నలిస్టులకు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ బిందుతో కలిసి రాఖీలు కట్టి హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ హెల్మెట్లు ధరించడం అందరూ పాటించాలని, కొన్ని రోజులు ధరించి వదిలేస్తున్నారని అలా చేయొద్దని అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా శబరీష్ బాధ్యతలు స్వీకరించాక హెల్మెట్ ధరించడంపై ప్రజల అవగాహన కల్పించి అందరినీ చైతన్యవంతులను చేస్తున్నారని తెలిపారు. తాను కూడా ప్రమాద బాధితురాలని చెప్తూ రక్షాబంధన్ సందర్భంగా ప్రజలందరూ హెల్మెట్లు ధరించి కుటుంబ సభ్యులు వీధిన పడకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా రక్షాబంధన్ జరుపుకుంటున్నారు. మనం అందరం రాఖీ పౌర్ణమిగా ఒక పవిత్ర శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని మనం అందరం మనకు రక్షణ ఇచ్చే, మనకు కంటికి రెప్పలా కాపాడే, మనకు రక్షణ కవచంగా నిలబడే అన్నదమ్ములకు అంకితం చేస్తూ ఆడపిల్లలందరూ మా కుటుంబం, మా అన్నదమ్ములు సంతోషంగా సుభిక్షంగా ఉండాలని నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రాఖీ పౌర్ణమికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం ఎప్పుడు రాఖీ నిర్వహిస్తా ఉన్నాం. మా అన్నయ్యకు రాఖీ కట్టడం, అన్నదమ్ములకు రాఖీ కట్టడం, వాళ్ళేదో నాకు కానుకలు ఇవ్వడం, చీరలు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. కొన్ని ప్రమాదాలు చూసినప్పుడు హెల్మెట్ లేక చనిపోతున్నారు. మన ఎస్పీ గారు శబరీష్ గారు ఐపీఎస్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత హెల్మెట్ మీద అవగాహన కల్పిస్తూ మరి అందరినీ చైతన్యవంతం చేస్తూ, ఒక కుటుంబంలో ఏదైనా వ్యక్తికి ప్రమాదం జరిగితే ఆ కుటుంబం రోడ్డు మీదకి వస్తుంది, నివారించండి, 1000 రూపాయల హెల్మెట్ పెద్ద ఇది కాదు, అనేక ఖర్చులు పెడుతున్నాం కానీ 1000 రూపాయలతో ఏం కాదు అని చెప్పినా కొందరు వింటున్నారు, కొన్ని రోజులు పాటిస్తున్నారు, మరి తర్వాత వదిలేస్తున్నారు. నేను రక్షాబంధన్ సందర్భంగా అందరికీ నేను 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేసేది, దీన్ని పాటించండి, మన కుటుంబాలకు అండగా ఉండాలి. ఎందుకంటే నేను కూడా ఒక ప్రమాద బాధితురాల్ని. మీ అందరికి తెలుసు, 17 ఏళ్ల క్రితం నా భర్త కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయిండు. కానీ చాలా మంది మనం చూస్తుంటే తలకు గాయమయ్యే చాలా మంది చనిపోతారు. మన చేతిలో ఉన్న పని ప్రభుత్వం ఎన్ని చెప్పినా మనం పాటించాలి. అందుకనే ఆడబిడ్డగా మీ దగ్గర నుంచి ఆశించడం కాదు, నా శక్తి చాలా చిరు కానుకగా ఇవాళ మీడియా అంటే ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ సమాజంలో జరిగే అనేక సమస్యల మీద రాజీ లేని పోరాటం చేస్తూ